ఇప్పుడు ఉచ్చిష్ట గణపతి ఉచ్చిష్ట గణేష్ యొక్క ధ్యాన శ్లోకం చూద్దాం. శరాం ధనుపాశశృణీ స్వహస్తై దదానమారక్త సరోరు హస్తం వివస్త్రపత్న్యా సురత ప్రవృత్త ముచ్చిష్ట మంబాసుత మాశ్రయేహం. మనం చక్కగా విడదీస్తున్నాను. శరాం అంటే బాణము, ధను అంటే ధనస్సు విల్, పాశ అంటే పాశం తాడు, శృణి అంటే అంకుశము, స్వహస్తై దదానం అన్న తన హస్తములో ధరించాడైనా, ఆరక్త సరోరు హస్తం అక్కడ చెప్పుకున్నాం కదా, సరోరుహం అంటే పద్మము, ఆ రక్తం అంటే ఆ ఎర్రని పద్మముపై ఆసీనుడై ఉన్నాడు ఎర్ర తామర మీద. వివస్త్రపత్న్య అంటే వస్త్రము లేని దిగంబరంగా ఉన్నటువంటి తన పత్నితో కూడి ఉన్నాడు. సురత ప్రవృత్తం అంటే భార్యతో రసక్రీడలో ఉన్నాడు, ఆ ఆలింగనం చేసుకుని దివ్యమైన క్రీడలను. ఉచ్చిష్టమంబాసుతం అంటే ఆ ఉచ్చిష్ట గణపతి అనే పేరు గల ఆ పార్వతీపుత్రుని ఆశ్రయేహం నేను ఆశ్రయిస్తున్నాను అని ఈ ధ్యాన శ్లోకానికి గల అర్థం. అయితే మళ్ళా ఇంకొకసారి దీనికి గల అర్థం ఏంటో చూద్దాం. స్వామివారి ఎలా ఉన్నారు ఏంటని. ఆయన ఎడమ చేతుల్లో ఏమున్నాయి అంటే ధనుస్సు పాశము, కరెక్ట్గా చూసుకోండి, ధనుస్సు పాశము. కుడి చేతిలో ఉన్నాయి శరము, కుడి చేతిలో శరము అంటే బాణము మరియు అంకుశము. ఇవి ధరించి ఉండి ఎర్రని పద్మం మీద వివస్త్రం అంటే దిగంబరురాలుగా, దిగంబరం వస్త్రాలు లేవు ఆవిడికి, దిగంబరురాలుగా కూర్చున్నటువంటి భార్య అని ఒళ్ళో కూర్చుంది. ఏం చేస్తున్నారు అక్కడ? సంభోగం చేస్తున్నారు వాస్తవానికి. అందుకే మీకు కొన్ని చూస్తే స్వామివారి లింగాన్ని ఆవిడ పట్టుకున్నట్టు ఆయన తొండమెల్లి ఆయన ఏవుని దగ్గర ఉన్నట్టుగా మీకు కనబడుతుంది అన్నమాట. ఓకే, చేస్తున్నటువంటి ఆ పార్వతీపుత్రుడైనటువంటి ఆ ఉచ్చిష్ట గణపతిని నేను ఆశ్రయిస్తున్నాను అంటే శరణు వేడుతున్నాను అని ఈ యొక్క ధ్యాన శ్లోకానికి గల అర్థం. శరాం ధనుపాశ శృణి స్వహస్తైర్దదానమారక్త సరోరు హస్తం వివస్త్రపత్న్య సురత ప్రవృత్త ముచ్చిష్టమంబాసుతమాశ్రయేహం.